మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను సంఘం ఏఎస్పేట మండలాల టీడీపీ నాయకులు ఖండించారు. సంఘం ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి ఆనంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, దమ్ముంటే అభివృద్దిపై చర్చకు రావాలని టీడీపీ నాయకులు సవాల్ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం నాయకత్వంలో 2 ఏళ్లుగా అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి మాత్రమే జరిగాయని ఆరోపించారు. మేకపాటి విక్రమరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఒక్క అభివృద్ది పనైనా చూపించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆనం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. మంత్రి ఆనంపై విమర్శలు చేసే ముందు నియోజకవర్గ అభివృద్దిపై మాట్లాడాలని సూచించారు. సమావేశంలో సంఘం టీడీపీ మండల అధ్యక్షుడు బాణా శ్రీనివాసరెడ్డి, ఏఎస్పేట మండల అధ్యక్షుడు అబ్బూరి రమేష్ నాయుడు, కన్నాటి రవీంద్రారెడ్డి, నరసింహారెడ్డి, ముత్యాల విజయచంద్ర, కాకు మధుసూదన్ యాదవ్, పట్టాభిరామిరెడ్డి, సూరా శ్రీనివాసరెడ్డి, భీమేశ్వర్రెడ్డి, పగడాల రఘురామయ్య, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విక్రమరెడ్డి గారు మరి ఆనం రామనాయుడు గురించి, ఆనం అంటే మరి అవినీతిని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆనం అంటే అభివృద్ధే, ఆనం అంటే సంక్షేమమే. ఇక్కడ వేరే మాటలు ఉండవు, మాట్లాడుకోవడం ఉండవు. నీకు తెలియకపోతే గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలోకి వెళ్ళండి. ఆత్మకూరు నియోజకవర్గంలో మరి మీ గ్రామంలో కూడా ఆనాడు 2010లో మరి తారు రోడ్డు వేసిన ఘనత కూడా ఆనం రామనాయుడికి దక్కుతుంది. మరి బ్రాహ్మణపల్లి కానీ మరిపాడు మండలంలో కానీ ఆనం రామనాయుడు గారు మరి మరిపాడు గ్రామం ప్రజల గురించి మాట్లాడుతూ మన మరిపాడు గ్రామంలో మరి మరిపాడు గ్రామానికి నేను ఇన్ని పనులు చేశాను, ఈరోజు మరి మేకపాటి కుటుంబం లేదు కాబట్టి గ్రహణం వీడింది అనే మాట సందర్భంలో అనడం జరిగింది. ఈ విధంగా మనం సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేస్తూ మరి అదేవిధంగా అభివృద్ధికి చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో మరి ఇందాక విజయచంద్ర చెప్పినట్టు ఎన్నో సంక్షేమ పథకాలు మరి 3084.53 కోట్లతో అభివృద్ధి కూడా చేయడం, మరి ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇంత మొత్తం 6547.70 కోట్లతో ఈరోజు సంక్షేమ అభివృద్ధికి చేసినటువంటి ఘనత ఆనం రామనాయుడికే దక్కుతుంది. ఇది ఎవరికి దక్కదు, ఈ క్రెడిట్ని ఎవరు కూడా క్రాచ్ చేయలేరు. మరి మేకపాటి వాళ్ళు మరి మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచించుకోవాలా. ఆనం అంటే అభివృద్ధి కాదు, ఆనం అంటే అవినీతి అని మాట్లాడతావా? సిగ్గుందా? కళ్ళున్న కబోదివా, కళ్ళు లేని కబోదివా విక్రమరెడ్డి గారు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే 2009లో ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి, మెట్ట ప్రాంతమైనటువంటి మీ ఆత్మకూరు నియోజకవర్గానికి సాగు నీళ్లు లేక గుక్కుడు నీళ్లు కోసం ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేటువంటి పరిస్థితుల్లో ఎట్ట జీవించాలని చెప్పి ఆలోచన చేసేటప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే మన యందు దయల్చి ఇక్కడికి రామనారాయణ రెడ్డి గారిని ఒక సేవకుడిగా, ఒక మీ ప్రజల మీద పెత్తనం చేసే పాలకులుగా కాకుండా ప్రజలకు సేవ చేసే సేవకుడిగా పంపిస్తున్నానని చెప్పి ఆనాడు రామనారాయణ రెడ్డి గారిని మన ప్రాంతానికి పంపడం జరిగింది. ఒక ఇసుక కొండను గురించి మాట్లాడావు విక్రమరెడ్డి గారు. ఇసుక కొండ ఏందో తెలుసా మీకు? ఇసుక కొండ అనేది నీ ప్రభుత్వంలో, నీ హయాంలో ఎక్కడిచ్చారు? వై కృష్ణారెడ్డి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే పేరుతో ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ దగ్గర మీకు కొండ ఇసుకని తోలిపెట్టడం జరిగింది. దాంట్లో ఆ కొండని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొండని మీరు మీ ప్రభుత్వంలో మాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రామనారాయణ రెడ్డి గారు దాన్ని అడ్డగిచ్చి 4/7/2004 నుండి 6/7/2024 వరకు మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరువురిని పంపించి అక్కడ ఎంత ఉందో ఆ కొండ చూడమని చెప్పి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల ప్రకారం ఆ మరిపాడు మండలం ఉన్నటువంటి ఆ కొండ, నువ్వు అనుకున్నటువంటి ఆ ఇసుక కొండ 1,25,211 మెట్రిక్ టన్నులు ఉందని చెప్పి నిర్ధారణ చేసినారు. దాన్ని 1,03,604 మెట్రిక్ టన్నులు మన అమ్మటం జరిగింది. దానికి ప్రభుత్వానికి 3,83,33,480 రూపాయలు లబ్ధిదారుల దగ్గర ప్రభుత్వానికి చెల్లించినటువంటి పరిస్థితి. ఈక్యులేట్ చేస్తే మీకు అర్థం అవుద్ది ఎంత దోచుకున్నారని చెప్పి మాట్లాడుతున్నావు. కొండ దొరికింది,
కార్లు పెరిగినాయి. సిగ్గుండాలి విక్రమరెడ్డి గారు. మీ తండ్రి గారు 83లో ఎన్నికలు చేసేటప్పుడు మీరు రాగి సంగటి కూడా లేదని చెప్పి మీ తండ్రి గారు చెప్పినారు. అప్పుడు జీబులో తిరుగుతున్న రోజుల్లోనే 83లోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు అంబాసిడర్ ఏసీ కారులో తిరిగినటువంటి వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు. ఇసుక రీచ్లకే పర్మిషన్ లేదని అంటున్నారు. ఇదిగోండి విక్రమరెడ్డి గారు చూడండి, అప్పారావుపాళ్యంలో ఇసుక రీచ్కి 23/5/2025లో అప్పారావుపాళ్యకి కేపీఆర్ మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో పర్మిషన్లు ఉన్నటువంటి పరిస్థితి.